ఆయన ఓ అసలు ఆ మాటే తెలియదు ఆయనకి. ఓకే, మాట్లాడాలంటే ఫోన్లో పేరెంట్స్తో కమ్యూనికేట్ అయ్యేవాడా? 100%. ఓకే, అని హైదరాబాద్లో ఉండడం చెప్పారు. హైదరాబాద్లో ఉండడం తెలుసు. ఓకే, సో మీరు ఇటు రవి ఫ్యామిలీతో కూడా మాట్లాడినట్టున్నారు, రైట్? లేదు, కమ్యూనికేట్ అయ్యే ప్రయత్నం చేశారు. ఇది ట్రై చేస్తున్నాను. ఇప్పుడే రవితో సిసిఎస్ కస్టడీ వెళ్ళి మాట్లాడి అతను మరి అప్డేట్ గ్రేట్. ఒక్కసారి ఏ కాన్వర్సేషన్ జరిగి చెప్తారు, ఎందుకంటే అదే చెప్పాను. నేను సలీం లాయర్ విశాఖపట్నంతో వచ్చాను, మీ ఫాదర్ తో కలిసి వచ్చాను, మీ ఫాదర్ దగ్గర వెళ్ళాను నేను. ఒక్క నిమిషం ఎందుకంటే కాస్త అలర్ట్ చేసే ప్రయత్నం చేస్తాను. వ్యూవర్స్ ఒక్కసారి మీరు అలర్ట్ అయ్యే ప్రయత్నం చేయండి. కొద్దిసేపటి క్రితమే రవిని కలిసి వచ్చారు సలీం, పోలీస్ స్టేషన్ లో సిసిఎస్ లో కలిసి వచ్చారు. కలిసి వచ్చిన తర్వాత రవి ఏం మాట్లాడారు అనేది ఇప్పుడు ఆయన చెప్పబోతున్నారు. ఎవరైనా ఇప్పుడే కనుక చూడయి ఉంటే ఒక్కసారి ఆయన మాటలు వినే ప్రయత్నం చేద్దాం, రవి ఏమన్నారు ఆయనతో అనేది. సో సలీం గారు, మీరు ఆయన కలిసారు కదా, రవిని కలిసారు కదా, రవి మీతో ఏమన్నారు? ఎటువంటి కాన్వర్సేషన్? అదే ఆయన హీరో లాగా అదే బుడ్డి గిడ్డి అంటారు కదా, హూడి కవిత మేడం దగ్గర తీసుకెళ్లారు. నేను వెళ్ళాను 1 o'clock సిసిఎస్ కి వెళ్ళాను. సిసిఎస్ వెళ్ళిన తర్వాత మధుసూదన్ రావు సిఏ ఐఓ ఉన్నారు దీంట్లో, మేడం కవిత గారు ఉన్నారు. సో నేను వెళ్ళిన తర్వాత అక్కడ మధుసూదన్ రావు గారు ఉన్నారు, లేరు అక్కడ. పోలీసు వాళ్ళతో మాట్లాడాను. సరే సార్ మీరు కూర్చోండి వస్తారు, మేడం దగ్గర తీసుకెళ్లారు రవికి అని చెప్పారు. సో అక్కడే వెయిట్ చేశాను. నేను అక్కడే నిలబడేటప్పుడే వాళ్ళు అతను తీసుకెచ్చారు, అది హుడ్డీ వేసుకుని ఆయన. నేను మరి ఇప్పుడు మనం దీంట్లో చూసాం కానీ అంత నేను అబ్జర్వ్ చేయలేదు. మరి ఆయన వెళ్ళిన తర్వాత నాకు ఇదే అయింది, స్పార్క్ అయింది, రవే కదా అని. రవే కదా అంటే సార్ పిలుస్తామని పోలీసు వాళ్ళు అన్నారు. బట్ ఆన్ కెమెరా అంటున్నారు, హైదరాబాద్ పోలీస్ ఈజ్ అ వెరీ ఫ్రెండ్లీ పోలీస్. మరొకసారి చెప్తున్నాను, గుడ్ పోలీసు. నేను వెళ్ళిన తర్వాత నాకు పిలిచేసి అతన్ని ఫేస్ ఆఫ్ చేసాము, మాట్లాడాను. మాట్లాడేటప్పుడు చెప్పాను, నేను సలీం అడ్వకేటు, వైజాగ్ నుంచి వచ్చాను, మీ ఫాదర్తో మాట్లాడాను, మీ ఫాదర్ కన్సెంట్ కోసం కూడా నేను వెళ్ళాను, ఫాదర్ సైన్ చేయని అన్నాడు. తెలుసా, నువ్వు కన్సెంట్ ఇస్తే నీ కేసు వాదించేసి నీకు బయట తీస్తాను, కానీ నేను ₹1 కూడా ఆశించాను. ఇది చెప్పాను అతనికి. లేదు సార్ చెప్తాను మీకు అదే అన్నాడు. అసలు నమ్మాలి కదా, ఇంకా నమ్మలేకుండా నమ్మాలి కదా. ఇది అక్కడ తన జైల్లో ఉన్నప్పుడు అఫ్ కోర్స్ తనకి ఎంతో మంది నమ్మిన వ్యక్తులు ద్రోహం చేసి ఉన్నారు కాబట్టి నమ్మే అవకాశం ఉండదు. సో మిమ్మల్ని నమ్మాడా? లేదు, నమ్మాడా నమ్మలేదు కానీ అతనికి అదే నేను చెప్పిన లాస్ట్ వర్డ్ ఏమిటంటే మరి రేపు వచ్చి నేను కలుస్తాను అని చెప్పాను. ఓకే, ఇన్ బిట్వీన్ కన్వర్షన్లో ఏం చెప్పానంటే, మీ ఫాదర్కి ఏం చెప్పాలి అది చెప్పు, మెసేజ్ నేను చెప్తానన్నా. లేదు నేను నేను బాగున్నానని చెప్పండి అంటే, మరి నేను మధుసూదన్ రావు సర్కిల్ ఇన్స్పెక్టర్కి అన్నాను, మీరు ఒక మంచి హెల్ప్ చేయండి, వాళ్ళ ఫాదర్కి ఇక్కడ నుంచి మీరు ఫోన్ చేసి రవితో మాట్లాడిపించండి, నేను వచ్చి మాట్లాడి ఆ మెసేజ్ చేయండి అన్నారు. సరే చెప్తాను. మరి వాళ్ళకి కూడా నా నంబర్ ఇచ్చాను. ఏదైనా మీరు నాకు ఏదైనా కమ్యూనికేట్ చేయాలంటే మీరు చెప్పండి, నేను రేపు వరకు ఇక్కడ ఉంటాను. సేమ్ ఈరోజు 1 గంటకు నేను వెళ్ళాను, రేపు 1 గంటలకు కూడా వెళ్ళి నేను రవికి ఒకసారి మాట్లాడేసి నేను విజయవాడ వెళ్తాను సార్. మరి నేను మండే కోడికత్తి కేసు మేబీ కమింగ్ టు ద హైకోర్టు, దాని మీద ఏదన్నా. ఓకే, సో రవి మిమ్మల్ని కమ్యూనికేట్ చేయాలంటే అవకాశం ఉంటుందా? మీకు ఫోన్ చేసే అవకాశం ఉంది, ఎందుకంటే తనకు ఫోన్ లైన్ ఉండదు అండ్ పోలీస్ త్రూగానే మీకు కాంటాక్ట్ చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు తను యాక్సెప్ట్ చేశాడు అనుకోవాలా లేదా యాక్సెప్ట్ చేయలేదు అనుకోవాలా అనేది క్లారిటీ అప్పుడు వచ్చేస్తుంది. సో ఆ కమ్యూనికేషన్ ఉంటుందా? యాజ్ అ లాయర్ 100% కమ్యూనికేషన్ ఉంటుంది. ఎందుకంటే ప్రతి కస్టడీలో ఉన్న ముద్దాయికి సిఆర్పిసి 41D ప్రొవైడ్ చేస్తుంది. మీరు ఏదైనా ఎప్పుడైనా లాయర్ వస్తే అతన్ని లీగల్ ఎయిడ్ చేయాలని. ఒకటి 50 సిఆర్పిసి ప్రకారం అతని లాయర్కి ముద్దాయి ఏదైనా చెప్తే కమ్యూనికేట్ చేయాలి. అప్పుడు పోలీసు వాళ్ళే ఫోన్ చేసి మాకు చెప్తారు, మీ రవి ఏదో మాట్లాడుకున్నారు, వాళ్ళు మాట్లాడేసి మరి చేస్తాం. ఫర్దర్ ఏంది ఏం సార్ అంటే, నాకు ఫీవర్ ఉంది, మెడిసిన్ తీసుకోరంటారు పోలీసు వాళ్ళు, అంటారు లేదు మనం ఇస్తామని. లేకుంటే బట్టలు లేవు అంటే మన బట్టలు తీసుకుపోతాం అంతే. నాకు ఇది ఇంతే. లేకుంటే ఏదైనా కమ్యూనికేట్ చేయండి, అది చేయండి అంతే. దాంట్లో తప్ప. ఎంతసేపు కాన్వర్సేషన్ జరిగింది? లేదు, ఎక్కువ చేయలేదు నేను, ఎందుకంటే జుమ్మా ఉండే కదా ఈరోజు, నమాజ్కి వెళ్ళాలి నేను. సో నమాజ్ వెళ్తే మరి ఇంకా 1 వీక్ నేను ఇది తర్వాత వస్తుంది కదా. సో అందుకే నేను 2 తర్వాత పబ్లిక్ గార్డెన్ మస్జిద్లో అసెంబ్లీ దగ్గర ఉంది కదా, అక్కడ నమాజ్కి వెళ్ళాలంటే నేను తొందరగా వెళ్ళిపోయాను. అది ఎంతసేపు కాన్వర్సేషన్ జరిగింది? 10-15 మినిట్స్. మీరు ఇద్దరు ఉన్నారండి లేదా మీ చుట్టూ పోలీసులు కూడా ఉన్నారు? పోలీసు వాళ్ళు ఉన్నారు. ఆల్రెడీ ఈ కేసులో ఒక లీగల్ అడ్వకేట్ కూడా ఇచ్చారు, ఆ గోపి గారు అని, ఆయన కూడా ఉన్నాడు. ఆయనతో కూడా మనం మాట్లాడాము.
ఓకే. మాట్లాడి సో ఇద్దరు కలిసి వాదించే అవకాశం ఉంటుందా, లేకపోతే ఎట్లా ఉంటుంది లీగల్ ప్రాసెస్? బికాస్ మేము కోర్టులోకి వెళ్ళే కామన్ మ్యాన్ కి చెప్పే ప్రయత్నం. ఇప్పుడు మీరున్నారు, పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉంటారు, ఎట్లా ఉంటుంది, ఎట్లా హ్యాండిల్ చేస్తారు? డిఫెన్స్ లాయర్ ఎంతైనా వాదించుకోవచ్చు ఒకే కేసులో, ఎంతమంది వాదించుకొని, కానీ ముందు కోర్టుకి ఇంటిమేట్ చేయాలి. కోర్టు పర్మిషన్ ఇచ్చిన తర్వాత వాదించవచ్చు. ఓకే. సో ఆల్రెడీ పబ్లిక్ ప్రాసిక్యూటర్ కూడా మీ టచ్ లో ఉన్నారు, తన తరపు వాదిస్తున్న లాయర్. ఇంకా ఈజ్ ద పబ్లిక్ లాయర్ కదా, మేము ప్రైవేట్ లాయర్. ఓకే. ఆయన పబ్లిక్ లాయర్ ఇంకా అంతే. ఓకే. సో ఆయన ఆల్రెడీ వాదిస్తున్నారు, మీరు జాయిన్ అయ్యారు కాబట్టి వన్స్ కమ్యూనికేట్ అయిన తర్వాత ఆ కేసు ఇంట్రెస్టింగ్ పాయింట్స్ ఏమనిపించాయి మీకు? అంటే దాదాపుగా తను తప్పు చేశాడ మాట వినిపిస్తుంది సార్. తప్పు అదే చెప్తాను కదా మై డియర్ సచిన్ గారు, తప్పు చేసాడా చేయలేదు, ఇట్ ఈస్ గోయింగ్ టు కమ్ ట్రూ ఆఫ్టర్ ట్రయల్. దిస్ ఇస్ ఆల్ అలిగేషన్స్ పేపర్ మీద ఉన్నాయి, ఫ్యాక్ట్స్లో రావాలేదు. సో ఇవి అన్ని అలా అయితే ఇది కాదు. కాన్స్టిట్యూషనల్ గ్యారంటీ ఏముందంటే అలిగేషన్స్ మీరు పెట్టారు, దాన్ని బర్డన్ ఆఫ్ ప్రూఫ్ పోలీస్ మీద ఉంది, మీరు ప్రూవ్ చేయండి. శిక్ష ఏమంటారు, లీడ్ చేసేది పబ్లిక్ ప్రాసిక్యూటర్, నేను డిఫెన్స్ చేసే లాయర్ ఉన్నాను, అది వర్తించదు, దాన్ని వర్తలేదు అని నేను డిఫెన్స్ చేస్తాను, అక్విటల్ చేస్తాను. దిస్ డిఫెన్స్ లాయర్కి ఇప్పుడు డిఫెన్స్ చేస్తున్నారు, అయితే పబ్లిక్ లాయర్కి నేను డిఫెన్స్ చేస్తున్నాను. ఓకే. సో రవి కూడా డిఫెన్స్ చేస్తున్నారు సార్, 100% డిఫెన్స్ చేస్తారు. రేపు మీకు చేస్తాను, ఎవరు కావాలంటే చేస్తాను. సో తప్పు అని చెప్పట్లేదు మీరు? ఎస్, ఐ నెవర్ అడ్మిట్, ఐ రీటరేట్, నేను తప్పని కూడా మీరు చెప్పట్లేదు. చెప్పాను, అది ధర్మ యుద్ధం నాది. ఓకే. అది బట్ ఇక్కడ రైజ్ అవుతున్న క్వశ్చన్, ఆయన హ్యాక్ చేయడమో లేకపోతే ఈ సినిమాని పైరసీ చేయడం కరెక్ట్ కాదు కదా. సో దాన్ని ఎలా సమర్థిస్తారు అనేది పబ్లిక్ నుంచి వచ్చే కామన్ క్వశ్చన్. యాజ్ అన్ లీగల్ అడ్వైజర్ గానో, లేకపోతే లీగల్ ఎక్స్పర్ట్ గానో, లేకపోతే అడ్వకేట్ గానో ఫెయిర్ అనిపిస్తుందా మీకు సపోర్ట్ చేయడం? సార్, వాళ్ళు చెప్పిన ఫ్యాక్ట్ ఎంత పడుతుంది, అదే కదా నేను చెప్తున్నాను. ఓకే, ఈ పాయింట్కి వస్తున్నా. అసలు ఫ్యాక్ట్ ఏమనిపించింది మీకు? ఎందుకంటే మీరు అంటున్నారు దాంట్లో అది ఆరోపణ అని చెప్పి, నిజం కాదనేది, అది ఆరోపణ అని చెప్పి రుజువు చేయాలంటే మీ దగ్గర ఉన్న ఆధారాలు ఏంటి? చాలా ఉన్నాయి, ఎందుకు లేదు చెప్పే ప్రయత్నం చేస్తాను. నేను అన్ని అన్నాను. ఇప్పుడు ఇది లేదు, కరెక్ట్, నా దగ్గర ఆధారాలు ఏమన్నా, ఇప్పుడు మనం ట్రయల్ చేయడం లేదు కదా. ఆయనకి లాయర్గా ఉన్నాను నేను, ఏ పాయింట్స్ చెప్పి అతనికి వాదించి బయట తీసుకురావాలి, అది ట్రేడ్ సీక్రెట్. ఏదైనా మనం బెయిల్ మీద ఆర్గ్యుమెంట్ చేస్తాం, ఆ రోజు చెప్తాను, ఆ రోజు మీకు రివీల్ చేస్తాను. బట్ అదే మీరు అక్కడ మీకు కనిపించిన ఆరోపణలు ఉంటున్నాయి కదా, ఆరోపణలో బలం లేదా? ఏ బలం లేదు. అది అసలు ఆల్ సెక్షన్ ఆఫ్ లా ఇస్ బెయిలబుల్. అసలు చాలా ఉన్నాయి, కానీ కొన్ని ట్రేడ్ సీక్రెట్ కింద, కొన్ని నేను చెప్తే మరి పోలీస్ అలర్ట్ అయిపోతారు, నేనే కావాలండి వాళ్ళకి టూల్స్ ఇయ్యేలాగా ఉంటాయని నేను చెప్పాను. ఓకే. మీరు నిన్న కూడా కాన్వర్సేషన్ వచ్చినప్పుడు దాదాపుగా 1 రోజుల్లో బయటకు వచ్చేస్తాడన్న, అక్కడున్న సెక్షన్స్ ఏంటి, ఎటువంటి శిక్ష పడే ఉంది, ఒక్కసారి వ్యూవర్స్కి క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేద్దాం, ఆ తర్వాత డీటెయిల్గా మాట్లాడుకుందాం. ప్రెసెంట్ అతగాడి మీద ఉన్న సెక్షన్స్ ఏంటి, ఆ సెక్షన్ ప్రకారం ఎటువంటి శిక్ష పడే అవకాశం ఉంది? సార్, నా దగ్గర వచ్చింది ఒక ఎఫ్ఐఆర్ ఉంది. ఈ రోజు వెళ్తే నాకు చెప్పారు 5 ఎఫ్ఐఆర్ చేశారంటే, అది మామూలుగానే ఉంది. పోలీసు కంప్లైంట్స్ వచ్చే ఎఫ్ఐఆర్ చేశారు, అది ఏమంటారు రొటీన్ ప్రాక్టీస్ ఆఫ్ ద పోలీసు. సో నా దగ్గర తెలుగు ఫిల్మ్ ఛాంబర్స్ వాళ్ళు ఇచ్చిన ఎఫ్ఐఆర్ ప్రకారం 318